హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మెనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీ అయిన గోధుమ రవ్వ ఉప్మాని అస్సలు అంటుకుపోకుండా చాలా పొడి పొడిగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది బిగినర్స్ మాత్రమే కాదండి, రెగ్యులర్గా వంట చేసే వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసేయగలుగుతారు. చాలామంది గోధుమ రవ్వ ఉప్మా చేసేటప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేస్తే ముద్దైపోతుంది అని చెప్తూ ఉంటారు. అలా ముద్దవ్వకుండా ఉండాలంటే నేను చూపించే కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి చేశారంటే చాలా సింపుల్గా చేసేయగలుగుతారు. దీనికోసం మనం ఒక ప్రెషర్ కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక కాసిన జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని పోపు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు చక్కగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపులోకి మనం 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకొని దీంతోపాటు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి తీసుకోవాలి. ఈ వెజిటబుల్స్తో పాటు నేను 1 టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ వెజ్జెస్ అన్నీ వేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకున్నారనుకోండి, వెజిటబుల్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి వెజిటబుల్స్ తొందరగా మగ్గిపోతాయి. యాస్టీస్గా ఇవే వెజిటబుల్స్ కాకుండా మీకు అవైలబిలిటీలో ఉండే వేరే వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కనుక కాసిని ఫ్రోజన్ బఠానీలు కూడా యాడ్ చేసుకోండి. ఉప్మా మరింత కలర్ఫుల్గా ఉంటుంది. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్నాక వీటిపైన మూత పెట్టేసి జస్ట్ 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడు వెజిటబుల్స్లో ఉండే వాటర్ బయటకు వచ్చేసి వెజిటబుల్స్ సెమీగా కుక్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం దీంట్లో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి, కాబట్టి ఖచ్చితంగా 2 గ్లాసులు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఉప్మా కాస్త ముద్దైపోతుంది. కాబట్టి కరెక్ట్గా 1కి 2 మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక కూడా మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి వాటర్ని కొద్దిసేపు మరగనివ్వండి. మనం ఏ గ్లాస్తో అయితే ఈ ఉప్మా చేయడం కోసం వాటర్ని యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు గోధుమ రవ్వని మిక్స్ చేసుకుంటూ గెరిటతో కలుపుకుంటూ ఉండండి. అప్పుడైతే ఉండగట్టకుండా ఉంటుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న వెంటనే హై ఫ్లేమ్ మీద ప్రెషర్తో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఖచ్చితంగా ఒక్కటే విజిల్ రానివ్వండి, అది కూడా హై ఫ్లేమ్ మీదే రానివ్వండి. అప్పుడే ఉప్మా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా విజిల్ వచ్చి ప్రెషర్ అంతా పోయినాక ఒకసారి కుక్కర్ని ఓపెన్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. అప్పుడు అర్థమవుతుంది మీకు ఉప్మా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూసారా ఎంత చక్కగా పొడి పొడిగా ఉందో. డయాబెటీస్ పేషెంట్లే కాకుండా ఈ మధ్య నార్మల్ వాళ్ళు కూడా డిన్నర్కి రైస్ని స్కిప్ చేసేసి రోటీలు, చపాతీలు, పుల్కాలు ఇలా వీటినే తింటున్నారు. రొటీన్గా అవే తిన్న బోరుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు అదే గోధుమతో చేసిన ఉప్మాని తినండి, కాస్త చేంజ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఉప్మాలో ఎటువంటి చట్నీలు, పొడులు అవసరం లేకుండానే 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకున్నారనుకోండి, ఎంతో టేస్టీగా సింపుల్గా తినేయచ్చు. పళ్ళు ఊడిపోయిన పెద్దవాళ్ళైనా, పళ్ళు పూర్తిగా రాని చిన్నపిల్లలైనా సరే చపాతీలు తినడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ గోధుమ రవ్వ ఉప్మాని హ్యాపీగా తినేయచ్చు. నేను చెప్పిన కొలతలతో రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కుక్కర్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నారంటే ఉప్మా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.